ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి భాష సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పురు తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్య భావం కలుగుతుంది. అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి భావితరాలకి మనం సభ నడుపుతున్నటువంటి సందర్భంగా వాడుతున్న భాష గాని, బయట వాడుతున్నటువంటి భాషకు గాని కొంచెం దయచేసి ప్రజలు ఆమోదించే రీతి లోపల ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ